వెహికల్ రిజిస్ట్రేషన్ 4.25% బాగుంది, ఎక్కువ ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 4.59 ఉంది. ఆర్టీసీ బస్ స్టేషన్ ఇక్కడ బ్రేక్ పడింది. మా ఆర్టీసీ బస్ స్టేషన్ డిపో మేనేజర్ ఉంటాడు, లెయ్యాలి. 5.14% రాష్ట్రానికంటే తక్కువ. ఏం తమ్ముడు ఉన్నావా? ఆర్టీసీ ఏమైంది నీకు? ఎందుకు బాగలేదు? యూ హ్యావ్ టు ఆన్సర్. మళ్ళా 3 నెలల తర్వాత వస్తా. నేను చూడలేదు అనుకోవద్దు, చూస్తానే ఉంటా. నా 3వ కన్ను తిరగతానే ఉంటుంది మీ చుట్టూ. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, బాగా పనిచేయి, కప్ ఆఫ్ కాఫీ ఇస్తా. బాగా పని చేయకపోతే మాత్రం నేను ఒకటే చెప్తున్నా, పని చేయలేకపోతే నేర్పిస్తా. అప్పటికి కూడా నువ్వు నేర్చుకోకపోతే మాత్రం లాభం లేదు. అర్థమైందా మెసేజ్? క్లియర్గా అర్థమైందా? తొందరలోనే మళ్ళీ నేను సర్ప్రైజ్ ఆకస్మిక తనిఖీలకు వస్తా, మీ దగ్గరికే వస్తా. బాగా చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి అభినందిస్తా, బాగా చేయని వాళ్ళని మాత్రం నిలదీస్తా, అక్కడ నిలబెడతా. సరేనా? కరెక్ట్ చేసుకుంటావా తొందరలో? ఓకే. స్ట్రీట్ లైట్స్ అయితే రాష్ట్రంలో కంటే 5.42% బాగున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ అని 2.61 బాగుంది. గర్భిణీ స్త్రీలు, లాక్టేటింగ్ ఉమెన్ దీంట్లో చూస్తే 3.76% బాగుంది. గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు రాష్ట్రం కంటే 4.74% ఎక్కువ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో డిఎంఈ చూస్తే 2.47% ఎక్కువ ఉంది. ఆర్ఓఆర్ 4.33. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.53. అదే మరి ఎనర్జీ 2.4 కరెంటు విషయంలో. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్ 3.32. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 1.96. ఎన్టీఆర్ భరోసా 1.61. హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ 92.1% ఉంది. ఇది మనస్ఫూర్తిగా అభినందనలు. స్కూల్ ఎడ్యుకేషన్ 1.69. రేషన్ 3.18. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 3.36. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హాస్టల్స్ 1.51. 6 నుంచి 36 సంవత్సరాల మధ్య వయసులో ఉండే పిల్లలు 0.49. కాలేజ్ ఎడ్యుకేషన్ బాగా లేదు. ఏమయ్యా, బాగా చదువు చెప్పవలసిన వాళ్ళు బాగా చదువుకొని ఎవరున్నారా ఇక్కడ? కాలేజ్ ఎడ్యుకేషన్ ఈ నియోజకవర్గంలో జిల్లా ఉన్నావా? ఏం తమ్ముడు 10% తక్కువ ఉన్నావు రాష్ట్రంలో కల్లా. నేను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. ఏంటి, నేను తప్ప నువ్వు తప్ప? మైక్ ఒక నిమిషాన్ని మైక్ ఇవ్వండి. కాలేజ్ ఎడ్యుకేషన్ 0.49 ప్లస్ లో ఉంది సార్. కింద ఫైన్ లైన్ సర్వే మైనస్ లో ఉంది సార్. కాలేజ్ ఎడ్యుకేషన్ ఓకే, వెరీ గుడ్, నన్ను కరెక్ట్ చేసావు, సంతోషం. నీకు డేటా ఉంది, దట్ ఈస్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లుండాలి. నేను కొంచెం పొరబడినా కొంతమంది సందేహిస్తారు, కానీ చేసిన పని చెప్పుకోవడంలో ముందున్నావు. కంగ్రాచులేషన్స్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఎఫ్ లైన్ సర్వే రెవెన్యూ. ఏం తమ్ముడు మెల్లిగా లేస్తున్నావు? 10.05 నీది. నీ అకౌంట్ రాంగ్గా ఆయన అకౌంట్లో వేస్తే నేను సారో ఫుల్ ఫేస్ పెట్టా. ఏంటి మైక్ ఆన్? నమస్కారం సార్. చెప్పండి. యాక్చువల్గా సర్టిఫికేట్ సర్వే చేయడం, నోటీస్ ఇవ్వడం అవన్నీ కూడా బెస్ట్గా ఉంది సార్.
ఈ లాస్ట్ 4 monthsలో ఈ ఒక్క మంత్లో రిగార్డింగ్ సర్టిఫికేషన్ సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ అడుగుతున్నారా, లేదంటే ఎల్పిఎం డీటెయిల్స్ తెలియని రైతులు వీళ్ళని కన్సల్ట్ చేస్తున్నారు సార్. అంటే బిఫోర్ అప్లయింగ్ వాళ్ళకి ఇంకా ఎల్పిఎం మీద అవగాహన లేకపోవడం వల్ల రిమైనింగ్ సిన్స్ 4 months బెస్ట్గా ఉంది సార్. నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు ఇంప్రూవ్ అవుతావా? డెఫినెట్లీ సార్. నమ్మకమేనా? సార్. ఓకే, నమస్కారం. అయితే నేనేమన్నా నమస్కారం సార్. అప్పుడు దాకా రిజర్వ్ చేసుకుంటా. నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 0.90+ ఉంది. మళ్ళీ ఆర్టీసీ బ్రేక్ పడింది. ఆర్టీసీ బస్ సర్వీసెస్ 4.85% మైనస్. ఉన్నాడా ఆర్టీసీ? నువ్వేనా? అయితే నీలో సంథింగ్. నువ్వేం చేస్తావో తెలియదు. నువ్వు నీ స్టేక్ హోల్డర్స్ని కన్విన్స్ చేసుకునే బాధ్యత నీది. మళ్ళీ చెప్తున్నా, మీరు నేను ప్రజలకు సేవకులం, పెత్తందారులం కాదు. నేను ముఖ్యమంత్రిగా, మీరు డిపో మేనేజర్గా మీ బాధ్యత ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అది మాత్రం రాబోయే రోజుల్లో టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వల్ల ఎవరు ఏం చేస్తున్నారో అనునిత్యం నేను వాచ్ చేసే పరిస్థితికి వచ్చింది. మీలో మార్పు రావాలి. ఓకే. మరి ఏదైతే ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలు తగ్గి శుద్ధి చేసిన నీటిని తిరిగి ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా భూగర్భ జలాలు సంరక్షించబడతాయి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన పట్టణాన్ని మరింత శుభ్రమైన మరియు ఆరోగ్యపరమైన నగరంగా మార్చుతాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా శుద్ధి చేయడాన్ని మురుగునీరు నదులలో గాని కాలువల్లో గాని వెళ్లకుండా నివారించబడుతుంది. దీనివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు పర్యావరణం రక్షించబడుతుంది. భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ప్రాజెక్ట్స్ ను 50-50 షేర్లో అమలు చేస్తూ ఉన్నాయి. మన నిడదవోలు పట్టణం కోసం సుమారు 5.80 MLD సామర్థ్యంతో ఈ ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలు తగ్గి శుద్ధి చేసిన నీటిని తిరిగి ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే. జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రప్పించి బిల్ గేట్స్ ని మెప్పించి ఏలిన A1 స్టేట్స్ మ్యాన్. అందరికి చేరువైన హైటెక్ ముఖ్యమంత్రి, పొలిటీషియన్స్ లో నా మిస్టర్ క్లీన్. ఏ దేశమేగినా ఎందుకా నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రన్న బాటలో నిలుపరా నీ రాష్ట్ర ఘన కీర్తి చరిత్రపు.
Gracias.